Dear friends, welcome to Biblical Parivartana once again. అక్టోబర్ 17కి చెందినటువంటి వాక్య భాగం మొదటి తెస్సలోనిక పౌలు రాసినటువంటి మొదటి పత్రిక తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. మీ విశ్వాసంలో కొరత ఉన్నదని మీకు తెలుసా? అంతేకాదు నీ ప్రేమలో కూడా కొరత ఉన్నదని నీకు తెలుసా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. వాక్యం చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి ఇక సహింపజాలక ఏజెన్సీలో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడుకు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, తెస్సలోనిక నుండి బెరియా వచ్చి, బెరియా నుండి ఏథెన్స్ వచ్చాడు. ఏథెన్స్‌లో ఉన్నప్పుడు ఆయన తిమోతిని పంపించాడు తెస్సలోనిక. తెస్సలోనికలో 1 మాసమే వాళ్ళు పరిచర్య చేశారు. కొంతమంది విశ్వాసులయ్యారు. ఇప్పుడు తిమోతి అక్కడికి వెళ్ళి తిరిగొచ్చాడు. తిరిగొచ్చి ఆయన, అయ్యా, మనం మాసం రోజులే అక్కడ పరిచర్య చేసినప్పటికీ వాళ్ళు నిజమైనటువంటి మారు మనసు పొందారు. నిజంగా వాళ్ళు విశ్వసించారు. అంతేకాదు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు విశ్వాసులు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటున్నారు. బ్రహ్మాండంగా ఉన్నదండి. వాళ్ళ యొక్క కన్వర్జను నిజంగా ఉన్నది అని వచ్చి చెప్పేటప్పటికి ఆయన సంతోషానికి పగ్గం లేదన్నమాట. పగ్గాలు లేవు. అంత ఆయన అంటే వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పటికీ వాళ్ళ విషయమై శ్రమ పడుతున్నారు. ఏంటి ఎట్లా మేనేజ్ చేస్తారు వీళ్ళు? ఒక మాసమే ఉన్నాము, ఎట్లా మేనేజ్ చేస్తారు అని మరి వాళ్ళకి శ్రమలో వెళ్తున్నారు. వాళ్ళని హింసించటం మొదలెట్టారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎట్లా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారా? లేకపోతే విశ్వాసాన్ని పోగొట్టుకుంటారా? అనేటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు అక్కడ నుండి తిమోతి మంచి రిపోర్ట్‌ని తీసుకొచ్చినప్పుడు ఆ సంతోషం, ఆనందభరితులుగా ఉన్నారన్నమాట. అప్పుడు ఏమంటారంటే, మేము మాసమే ఉన్నాం గదా, మీ దగ్గరికి రావాలి. వచ్చి మీ విశ్వాసంలో ఉన్నటువంటి కొరతను మేము తీర్చాలి అని ఆ భారం ఉన్నది. ఆ భారం అంటే ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసంలో కొరతని తీర్చాలది ఆయన బాధ్యతగా ఆయన బాధ్యతగా ఆయన మరి ఎంచుకున్నాడు. ఆయన ఫీల్ అయ్యాడన్నమాట. చాలా భారం. నేను సువార్త చెప్పాను, వాళ్ళు మారు మనసు పొందారు. మరి వాళ్ళ సువార్తలో కొరత ఉంది. కొంతకాలమే నేను సేవ చేశాను. కాబట్టి ఆ సందర్భంలో చెప్పినటువంటి ఆహ్, ఈ మాటలు, ఈ మూడవ ఈ ఈ తెస్సలోనిక పత్రిక, దాన్ని మనం మనసులో పెట్టుకొని చదువుకుందాం. 4వ వచనం. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. చెప్పాడు. సువార్త చెప్పినప్పుడే యేసుప్రభువుని విశ్వసిస్తే శ్రమలొస్తాయి అని కూడా చెప్పాడన్నమాట. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు,
మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని అంటే తిమోతిని పంపాను. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగు చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును కూడా అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తిమోతి తెచ్చెను. అందుచేత సహోదరులారా, మీ ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విశ్వాసములో ఆదరణ మీ విషయంలో ఆదరణ పొందితిమి. అంటే ఆ వాడి గురించినటువంటి భారం ఉంది కదా! కాబట్టి ఈ మాటలు విని ఆదరణ పొందారు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా అది ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే. అంటే మేము ఉన్నది ఎందుకు? మేము నివసించుతుంది ఎందుకంటే మీరు సువార్త విని సువార్తలో స్థిరంగా ఉండాలి అనేటువంటి అంటే జీవితంలో చూయించాలి. మీరు నమ్మటమే కాదు, స్థిరంగా ఉండాలి అంటే మీ జీవితం మారాలి. మీ జీవితంలో పరివర్తన రావాలి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుడు మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము, ఆదరణే కాదు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా అంటే ఆ ఆనందానికి తగినట్టుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎలాగ చెల్లింపగలము? అంటే కాక వాళ్ళ ఆనందం అంత పట్టపగ్గాలు లేనటువంటి అది మీరినటువంటి సరిహద్దులు లేకుండా వాళ్ళ యొక్క హృదయం సంతోషంతో నింపబడింది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవునికి ఏ విధంగా వందనాలు చెల్లించాలి? మన తండ్రి అయిన దేవుడును, మన ప్రభు అయిన యేసును మిమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. మేము రావాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు దాన్ని అనుకూలపరచునుగాక అని ఆశిస్తుంటున్నాడు. మరియు మన ప్రభు అయిన యేసు తన తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు పరిశుద్ధులు అనంటే ఇక పరిశుద్ధులు అనంటే హోలీ ఏంజల్స్ అని కూడా అనొచ్చు. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై దేవుడు స్థిరపరచుటకై 13వ వచనం. మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో మేము మీ ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు మీరు ప్రేమిస్తున్నారు ఇంకా వర్ధిల్లునట్లు ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ఓకే, ఇక్కడ మనం గ్రహించాల్సింది అది పౌలు ద్వారా మారిన వారితో అంటే కాన్వర్ట్స్ అతనికి ఉన్న సంబంధం ఎంత గట్టిదో పదే పదే ప్రస్తావించబడింది. అంటే ఏదో సువార్త చెప్పుకుని వాళ్ళని మర్చిపోవటం కాదు. ఓకే, నా దగ్గరికి ఒక అతను వచ్చి అన్నాడు, మాతోనే ఉన్నాడు. మరి ఒక 10 రోజులు 2 వారాలు ఉన్నాడు. ఇక్కడ అతనంటే సెమినరీ స్టూడెంట్ వచ్చి మేము అతను గైడ్ చేసాం. ఎక్కడికి ఎట్లా సేవ చేయాలో అదంతా ఆయన సూపర్వైజ్ చేసాం. అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఆయన గుడ్ బై చెప్పాడు. ఒక లెటర్ కానీ ఒక ఈమెయిల్ కానీ ఏమీ లేదు.
మరి ఆయన సేవ ఏంటి? ఏం చేశాడు? అంటే మర్చిపోతారన్నమాట. పౌలు, పౌలు ఆయన కాన్వర్ట్స్‌తో ఉన్నటువంటి సంబంధం అలాంటిది కాదు. ఆ సంబంధాన్ని, ఆ బంధుత్వాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆ విధంగా ఆ బంధుత్వాన్ని బట్టే ఆయన హెచ్చరించగలిగాడు, గద్దించగలిగాడు. ఎందుకంటే ఆ ప్రేమతో చెప్పినటువంటి మాటలన్నమాట. అది మనం నేర్చుకోవాలి. ఆ సంబంధం పోకూడదు. కేవలము తన పదవిని బట్టి, కేవలము తన పదవిని బట్టి ప్రవర్తించే తీరు పౌలులో కనిపించదు. ఓహ్! ఆయన ఆయన అపోస్తలుడు, అధికారం ఉన్నది అనేటువంటి ఆ ప్రొఫెషనలిజం ఆయనలో ఉండదు. నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆప్యాయత ఆయన హృదయంలో ఆ కాన్వర్ట్స్ ఎడల ఉంది. అంతేగాని నేను బిషప్‌ని కాబట్టి అనేది అలాంటిది ఆ పదవిని బట్టి వచ్చేటువంటి అధికారం ఏమి పౌలులో కనిపించదు. అప్పుడప్పుడు తన అపోస్తల అధికారాన్ని ఉపయోగించుకున్నప్పటికీ తాను స్థాపించిన సంఘముల ఎడల తన అధికారమును ఉపయోగించుకుంటూ సంబంధాలను దూరం చేసుకునే వైఖరి ఆయనలో ఎప్పుడు కూడాను కనిపించదు. సంబంధాలు, బంధుత్వం, ఆప్యాయత, ప్రేమ. తెస్సలోనియలోని విశ్వాసులను దర్శించి వారి స్థితిగతులను తెలుసుకొనుటకు వీలు కానందున ప్రత్యేకంగా ఈ సందర్భంలో వారి మధ్య ఒకే ఒక మాసమే సేవ చేసినందున సామాన్యంగా ఆయన ద్వారా మారిన వారు స్థిరపడినట్లు తెస్సలోనియలోని విశ్వాసులు స్థిరపడినందున వారి ఎడల మరి ఎక్కువ భారము కలిగినందున తిమోతిని పంపుటకు ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక మాసమే చేశాం. మరి వాళ్ళు స్థిరపడ్డారో లేదో అని చూసి రమ్మని తెస్సలోని దగ్గరికి, ఆ సంఘం దగ్గరికి, ఆ విశ్వాసం దగ్గరికి తిమోతిని పంపించాడు. తెస్సలోనిక విశ్వాసుల యొక్క విశ్వాసము, ప్రేమను గూర్చి విశ్వాసం, ప్రేమ ఫాలోయింగ్ ట్రయాడ్ అంటాం కదా! ఆ ట్రయాడ్‌లో మూడిట్లో 2 ఉన్నాయి ఇక్కడ. విశ్వాసము, ప్రేమను గూర్చి తిమోతి తెచ్చిన అద్భుతమైన నివేదికలను బట్టి ఇంకే పౌలు పౌలు సంతోషమునకు హద్దు లేదు. ఏమంటాడు? అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. వాళ్ళు అంత శ్రమ పడుతున్నా గానీ, ఈ తెస్సలోనియుల విశ్వాసం దగ్గర నుండి వచ్చినటువంటి రిపోర్ట్‌ని విని బా ఆ ఆ శ్రమను మర్చిపోయినట్టుగా ఆదరణ పొందారు. ఎలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే. అంటే మేము బ్రతికి ఉండటానికి మీరే కారణం అన్నట్టుగా. అది చాలనట్లు ఇంకేమంటాడంటే, మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఈ ఆనందానికి తగినట్టుగా ఏ విధంగా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దీన్ని బట్టి తెస్సలోనియుల కొరకు ఏ విధంగా ప్రార్థిస్తుంటున్నాడో వ్యక్తమవుతుంది. ఇక్కడ మనం 3 విషయాలు తెలుసుకుందాం. ఒకటి ఏంటి అనంటే, ఎడతెగక రాత్రింబవళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎడతెగక రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా అనేటువంటి మాటలను మనం 9, 10 వచనాల్లో చూస్తాం. వారి యొద్దకు తిరిగి వెళ్ళి వారి విశ్వాసములో ఉన్న లోపములు తీర్చుటకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాళ్ళ విశ్వాసంలో ఉన్నటువంటి లోపం. ఎందుకంటే
సువార్త చెప్పింది ఒక ఒక మాసమే. మరి అంతా చెప్పలేడు గదా! వాళ్ళు ఎదుగుతున్నటువంటి ఆహ్, ఫ్లెడ్జిలింగ్ ఆహ్, సంఘం అంటాం. ఎదుగుతున్న ఈ నూతన సంఘమునకు గట్టి పునాది అంతగా లేదు. ఒక మాసంలో ఎంతవరకు చెప్పగలుగుతాడు? దానిని గట్టి పరచు అంటే ఆ పునాదిని గట్టిపరచు బాధ్యత తన భారంగా అపోస్తలుడు తలస్తున్నాడు. ఏంటి? ఒక కొరత ఇప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని విశ్వాసంలో ఉన్నటువంటి కొరతని ఏ విధంగా తీర్చగలడు? అంటే దాని డీటెయిల్స్ అన్నమాట. దేవుని యొక్క ప్రణాళికనంతటిని చెప్పాలి. సువార్తలో కొరత ఇది లేకపోతే కొరత ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు దేవుడు వేసినటువంటి ఆ రక్షణ ప్రణాళిక అది. ఎందుకంటే ఎఫ్ఎస్సి 1లో ఉంటదనమాట. ఈ యొక్క ప్రణాళికని మనకు మనకు దేవుడు బయలుపరిచాడు. వందనాలు. దేవుడిచ్చేటువంటి ఈవిలో ఒకటేంటంటే దేవుని యొక్క ప్రణాళిక అంతటిని అర్థం చేసుకోవడం. అది గొప్ప వరం అన్నమాట. అర్థం చేసుకోవడం. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడం. ప్రణాళికను అర్థం చేసుకుంటే దానికి తగినట్టుగా మనం జీవిస్తాం. రెండో విషయం సువార్తను సమగ్రంగా వివరించటం. సువార్తను సమగ్రంగా వివరించటం. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. బైబిల్ గ్రంథము అమర్చబడినటువంటి తీరు పాత నిబంధన, క్రొత్త నిబంధన దానిలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏ విధంగా ఉన్నాయి? పాత నిబంధన, క్రొత్త నిబంధన దాని మధ్యలో ధర్మశాస్త్రం ఎంతవరకు ధర్మశాస్త్రం? యేసుక్రీస్తు వచ్చేంత వరకు కదా! కాబట్టి ఆ పాత నిబంధన, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్‌షిప్ గురించి కూడా తెలుసుకోకపోతే వాళ్ళ విశ్వాసంలో కొరత ఉంటుంది. క్రైస్తవ సహోదర సహోదరులు నేర్చుటతో సహా వీటన్నిటి గురించి నేర్చుకున్నట్టుతో సహా వారి విశ్వాసమునకు ఇంకొక విషయం వాళ్ళు నేర్చుకోవాల్సింది. వారి విశ్వాసమునకు సరైన ఆధారం ఏంటి? దాని గూర్చిన స్పష్టతనిస్తూ వారి విశ్వాసమును బలపరిచే బాధ్యత అపోస్తలుడైన పౌలుపై ఉన్నదని భావిస్తున్నాడు. ఏదో వాళ్ళకి మారు మనసు ఇవ్వటమే కాదు. వాళ్ళ విశ్వాసంలో కొరతను కూడా తీర్చాలి అనేటువంటి భా భారం ఆ బాధ్యతను బట్టి ఉన్నదన్నమాట. మరి ఇది చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి దీన్ని బట్టి. రెండో విషయం, ఈ మధ్యలో తెస్సలోనియులు ఒకరినొకరు మరి క ప్రేమించుకొని ఒకరి యొక్క ఎడల ప్రేమ అనేటువంటి విషయంలో వాళ్ళు అభివృద్ధి పొంది వర్ధిల్లులాగున వారిని ప్రోత్సహిస్తున్నాడు. సరైన తీరులో ప్రేమించే సమాజము ఎందుకని అంటే ప్రేమ లేకపోతే ఆ సమాజంలో ప్రేమ లేకపోతే ఒక థియాలజీ ఒకటే ఉంటే ప్రేమ లేకపోతే ప్రేమ సంబంధాలు లేకపోతే సరైన జీవితం లేకపోతే ప్రేమ సరైన జీవితం విశ్వాసానికి తగినట్టుగా జీవించేటువంటి జీవితం అది లేకపోతే ఇక బైబిల్ని బోధించడం అట్లాంటి వాళ్ళకి బైబిల్ బోధించడం కష్టం అన్నమాట. కానీ ప్రేమ ఉంటే ఆ సమాజంలో ప్రేమ ఉంటే బైబిల్ని ఎంతగానో టీచ్ చేయొచ్చు. కాబట్టి ఆ పెంపొందించేటంటే ఆ సందర్భం ఆ ప్రేమ సృష్టిస్తుందన్నమాట. అని పౌలుకి తెలియదు కాబట్టి మీరు ప్రేమలో ఎదగాలి. మేమొచ్చి చెప్పినప్పుడు ఈ విశ్వాసం గురించి ఇయన్నీ బోధించినప్పుడు మీరు ప్రేమలో ఎదిగితే తప్ప మేము బోధించినా గానీ మీకు వంట పట్టదు అని చెప్తాడన్నమాట. ఆయనకు తెలుసు కాబట్టి ఆ ప్రేమలో మీరు ఎదగండి. ఆ ప్రేమలో మీరు వర్ధిల్లండి అని చెప్తాడు.
సంఘంలో సంఘర్షణలు ఉన్నప్పుడు దానిని ప్రజలు అసహించుకుంటారు. సంఘంలో డివిజన్స్ ఉంటే, పోట్లాటలు ఉంటే, మనస్పర్ధలుంటే, అలాంటి సంఘర్షణలుంటే ఎవరేస్తారు? వచ్చినోళ్ళు కూడా పోతారు. అంతేకాదు, ఈ సాంప్రదాయములు అంటే ప్రేమ గురించి చెప్తున్నాడు. అంటే ఈస్టర్న్ సాంప్రదాయం, మన సాంప్రదాయం కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకు ప్రేమిస్తామంటే మొహమాటాన్ని బట్టి. వాడు బంధువు అండి, ప్రేమించాలి, ఆ మొహమాటం ఉంటుందన్నమాట. వాళ్ళు నాకు సహాయం చేశారు, మేము ప్రేమించాలి. మరి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూరగాయలు పంపిస్తారు, మనకు రైట్స్ ఇస్తారు. ఆ మొహమాటాన్ని బట్టి ప్రేమిస్తారు. ఆ ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. అలాంటిది మన సాంప్రదాయం. వాళ్ళు ఏదైనా చేస్తే మనం చేస్తాం, మనం ప్రేమిస్తాం, మనం ఉపకారం చేస్తాం. వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి మనం ఉపకారం చేస్తాం. ఉపకారం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారంటే బెనిఫాక్టర్ అంటారు. ఉపకారం పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన బెనిఫిషరీ అంటారు. ఆయన ఎవరైతే ఉపకారం పొందుకున్నామో, ఎవరైతే ఉపకారం పొందుకుంటారో వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగి ఆయనకు సేవ, వాళ్ళకి సేవ చేస్తారు. బెనిఫాక్టర్స్కి సేవ చేస్తారు. ఆయనకి నమస్కరిస్తారు, ఆయన గౌరవిస్తారు. అయితే ఇక్కడ పౌలు అంటుంది ఏంటంటే, మీ ప్రేమ దాన్ని బట్టి ఉండకూడదు, ఈ మొహమాటాన్ని బట్టి ఉండకూడదు, ఈ ఆబ్లిగేషన్ బట్టి ఉండకూడదు. ఇచ్చారు కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు, మీరు గౌరవిస్తున్నారు, అట్లా ఉండకూడదు. దానికి డిఫరెంట్గా ఉండాలి. ఏంటి అనంటే, ఈ సాంప్రదాయం అనుసరించి ఆయన ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలి. టిట్ ఫర్ టాట్ అంటారు. ఆయన చేశాడు కాబట్టి నేను చేయాలి అనే తీరులోని ఉండేటువంటి ప్రేమ ఎట్లా ఉంటుంది? పిసినారి ప్రేమగా ఉంటుంది. దాన్ని అధిగమించి, దానికి వ్యతిరేకంగా, దానికి అధిగమించి ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రేమ అనేది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత. కాబట్టి ప్రేమించాలి. అంతేగాని నాకు అది ఇచ్చాడు కాబట్టి నేను ప్రేమిస్తానండి. లేదయ్యా, నువ్వు విశ్వాసి కాబట్టి తప్పనిసరిగా అది ఆజ్ఞ. ప్రేమించేటువంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు. దీని గురించి చెప్పుకుందాం. మూడో విషయం, తెసలోనికయ విశ్వాసులను దేవుడే బలపరచాలి. ఆయన ఎంత పని చేసినా కానీ దేవుడే వాళ్ళల్లో పనిచేసి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే పనిచేసి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాలి. తద్వారా ఆ విధంగా ఆ బలం కలిగినటువంటి విశ్వాసం ఉంటే దాని ద్వారా యేసుక్రీస్తు రాకడకు సిద్ధంగా ఉంటారు, సిద్ధంగా ఉండాలి అని పౌలు ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా ఈ 3 విధాలుగా పౌలు ప్రార్థిస్తుంటున్నాడు. ఇప్పుడు దాన్ని కొంచెం సమరైజ్ చేసి చెప్తాను. దేవుని యొక్క ప్రణాళిక, విశ్వాసంలో కొరత ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రణాళిక. ఫ్రమ్ వన్ ఎటర్నిటీ టు అదర్ ఎటర్నిటీ, దేవుని యొక్క ప్రణాళిక అది. విశ్వాసంలో కొరత అది లేకుండా చూడాలి. దేవుని యొక్క ప్లాన్ బయలుపరిచాడు, ఆయన వాక్యంలో బయలుపరిచాడు, సువార్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. మరి సువార్తలో ముఖ్యాంశాలు ఏంటి అనంటే, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన్ని విశ్వసించాలి. ఎప్పుడైనా సరే గమనించుకోండి. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఇక ఏది ఆధారంగా ఉన్నప్పటికీ, ఏది బేసిస్గా ఉన్నప్పటికీ, మన విశ్వాసానికి ఏది
వేరే ఏదైనా కానీ ఫౌండేషన్గా ఉంటే ఆ యొక్క విశ్వాసంలో కొరత ఉంటుంది. అది ఏ విధంగా ఆ యేసు ప్రభువుని అంగీకరించాలనేది మన పశ్చాత్తాపంతో ఆయన్ని మన హృదయంలోనికి చేర్చు. పశ్చాత్తాపం హృదయం. పాపాన్ని, నేను పాపిని, యేసు ప్రభు నాకు కావాలి, పాపి కోసం మరణించాడు కాబట్టి ఆయన కావాలి అని పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందాలి. అది సువార్త. ఓకే. యేసు ప్రభు మరణించాడు కాబట్టి విశ్వాసం, పశ్చాత్తాపం, ఫెయిత్ అండ్ రిపెంటెన్స్ సువార్తలో భాగంగా ఉండాలి. అది అది కూడా విశ్వాసులకు తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫెయిత్‌లో ఈ ఆబ్జెక్టివ్ ఫెయిత్ అని ఉంటుంది. సబ్జెక్టివ్ ఫెయిత్ అని ఉంటుంది. అంటే దేని మీద ఆధారపడ్డాం. ఇది దేని మీద ఆధారపడ్డాం. అది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ అంటే గురి. ఆబ్జెక్ట్ దేని మీద ఆధారపడ్డాం. ఎందుకంటే చాలామంది అంటారు, నేను పశ్చాత్తాపడ్డానంటారు. ఓకే, గుడ్. తప్పకుండా పడాలి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు నా నిమిత్తమై మరణించాడు. నాకు బదులుగా మరణించాడు. దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరించాడు అనేటువంటిది అది ఆబ్జెక్ట్ అనమాట. ది ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ జీసస్ హూ ఈజ్ క్రూసిఫైడ్. అందువలన మనం విశ్వసించాలి. అది సబ్జెక్టివ్ ఫెయిత్ అనమాట. అంటే మనం విశ్వసించాలి. మనం ఆయనపై ఆధారపడాలి. ఆధారపడటం విశ్వాసం. ఓకే. సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ టు డిపెండ్ ఆన్ గాడ్. మన ధర్మకార్యాలు బట్టి వాటిని బట్టి రక్షణ వస్తుందని వాటిపై ఆధారపడకూడదు. దీనిపై ఆధారపడాలి. అప్పుడు మన ఆధారం సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఈజ్ రైట్లీ ప్లేస్డ్ ఆన్ ది రైట్ ఆబ్జెక్టివ్. ఇంకొక విషయం, విశ్వాసంలో కొరత. ఆ కొరతని తీర్చాలని ఆయన ఆశించాడు కదా. ఇంకొకటి ఏంటి అని అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన మధ్య ఉన్నటువంటి సంబంధం. ఎన్నోసార్లు చెప్పాను, మరలా ఈ సందర్భంలో చెప్తున్నాను. పాత నిబంధనలో పాత నిబంధనని 2 విధాలుగా చూడాలి. 39 గ్రంథాలు, మరి ధర్మశాస్త్రం. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు అని అంటే అది క్రొత్త నిబంధనకు వస్తున్నాం. దీన్ని నెరవేర్చాడు, కొట్టివేశాడు. అంటే దీని యొక్క దేవుడు ఎందు నిమిత్తమై ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అది యేసుక్రీస్తులో నెరవేరింది. మరి 39 పుస్తకాలను బట్టి ఆ 39 పుస్తకాలు ఒక దృష్టాంతంగా, ఉదాహరణగా మనకుంటవి. అవి క్రొత్త నిబంధనలో కూడా కొనసాగుతాయి, దృష్టాంతాలుగా కొనసాగుతాయి. రక్షణ ఎట్లా వస్తుంది? దీన్ని బట్టి కాదు, యేసుక్రీస్తుని బట్టి రక్షణ. మరి దీన్ని ఏం చేయాలి? దీనికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇది 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 ఇక ఇక ఇది ఇది ఇన్వాలిడ్. దీన్ని అనుసరించిన అవసరం లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఏవి కొనసాగించాలి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని ఏవి కొనసాగించాలి, ఏవి కొనసాగించకూడదు అనేది క్రొత్త నిబంధన చెప్తుంది. ఆ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. మరి సమయం ఉంటే దాని గురించి చెప్తాను. ఇంకా కొంచెం ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ ఇక్కడ ఎందుకు ప్రేమించాలి మనుషుల్ని? ఓకే, మనం యానిమల్స్ని కూడా మనం సరిగ్గా చూసుకుంటాం, వాటికి అన్నం పెడతాం,
వాటిని చూసుకుంటాం. వి కేర్ ఫర్ దట్. కానీ జంతువుని చూసినట్టుగా మనుషులను చూడటం కాదు. మనుషుల్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుని స్వరూపములో మనుషుల్ని సృజించాడు కాబట్టి ఆ ప్రత్యేకత అన్నమాట. దాన్ని బట్టి దేవుని పోలికలో చేయబడినటువంటి వ్యక్తిని ప్రేమించాలి. ఆయన్ని తిట్టకూడదు. ఎందుకంటే దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అని. యాకోబు 3:9లో అక్కడ ఆ టంగ్ గురించి చెబుతూ దేవుని ఏమో ఇదే నాలుకతో నువ్వు దేవుని స్తుతిస్తావు. అదే నాలుకని దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనుషుల్ని శపిస్తావు. అదేంటయ్యా? దేవునితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుని పోలికతో పుట్టిన మనుషులను శపింతుము. అదేంటి? ఇట్ ఈస్ ఇన్‌కన్సిస్టెంట్. అట్లా చేయకూడదు. రెండో విషయం, ఆయన కొరకు, మనుషుల కొరకు దేవుడు మరణించాడు కాబట్టి మనం ప్రేమించాలి. అంత విలువిచ్చాడు. మనుషుల కొరకు దేవుడు రక్తం కార్చాడు అంటే అర్థం ఏంటి? అంత విలువిచ్చాడనమాట మనిషికి. మూడో విషయం, ఏ విధంగా ప్రేమించాలో ఇక్కడ పాత నిబంధనలో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాడు. ఇక్కడ యోహాను సువార్త 13:34-35 అది చాలా ముఖ్యమైనటువంటి వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే నేను మిమ్మును ప్రేమించినట్టు యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులకి. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. స్టాండర్డ్ పెరిగిపోయింది. యేసుక్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా ఒకరినొకరు విశ్వాసుల మధ్య అలాంటి ప్రేమ ఉండాలట. 35 మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ వారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ఓకే. కాబట్టి అది ఏ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ అంటాడు. క్రొత్త నిబంధన అది పాత అంతకుముందు వచనాల్లో ఉంటుంది. అది ఒక విధంగా పాతదే, కానీ క్రొత్త డైమెన్షన్ ఇచ్చాడన్నమాట. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది పాత 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 ఆజ్ఞ, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నది ఏంటి అంటే నేను ప్రేమించినటువంటి రీతిగా ప్రేమించు. ఎట్లా ప్రేమిస్తాం? అసాధ్యం. యేసుక్రీస్తు మనం లేకపోతే, మనలో మారు మనసు పొంది యేసుక్రీస్తు మనలో లేకపోతే అలాంటి ప్రేమ చూయించటం అసాధ్యం. కాబట్టి మారు మనసు అవసరం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. న్యూ ప్రొవిజన్, న్యూ కమాండ్మెంట్, న్యూ ప్రొవిజన్ మనం గమనించాలి. అది ఇక్కడ ఏ విధంగా ప్రేమించాలి అని అంటే మన కుటుంబాలని ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించకపోతే పౌలు అంటాడు, యు ఆర్ వర్స్ దాన్ అన్బిలీవర్స్ అంటాడు. అన్బిలీవర్స్ ఇక్కడ ఉంటారు. యు ఆర్ వర్స్ దాన్ దట్. కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఆప్యాయత చూపించాలి. ప్రేమ అంటే ఏదో ఇవ్వటం కాదు, అన్నీ వాళ్ళ అవసరాలు తీర్చడం కాదు. ప్రేమ అంటే ఆప్యాయత చూపించాలి. అవన్నీ జంతువులకు పడేసినట్టుగా వాళ్ళకి ఆహారం పడేస్తే సరిపోదు. వాళ్ళని పరామర్శించాలి, ప్రేమతో మాట్లాడాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఓకే. మరి ప్రేమకి నిర్వచనం ఏంటో కష్టమే. కానీ ఏ విధంగా యేసు ప్రభు ప్రేమించాడో మోడల్ ఉంది, ఉదాహరణ ఉంది. ఆయన్ని అనుసరించాలి. తర్వాత సంఘాన్ని ప్రేమించాలి. తర్వాత సమాజాన్ని ప్రేమించాలి. అంటే ప్రయారిటీ. తర్వాత అంటే ముగ్గురిని ఒకేసారి ప్రేమించకూడదని కాదు. కానీ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇది ముఖ్యం. దాని తర్వాత ఇది ముఖ్యం. దాని తర్వాత వచ్చేది ఇది. ప్రార్థన చేసుకుందాం.
May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship that is created by the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.